టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఆకాశమంతా ఎత్తుకు పెరిగిపోతాయి అనుకుంటే అనుకోకుండా పాతాళానికి పడిపోయేలా కనిపిస్తుంది వార్ 2 సినిమా. వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి. టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు పెరగకపోగా ఇంకా తగ్గుతున్నాయి. దానికి తోడు టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా వీక్ అని విమర్శలు కూడా బాగా వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న దర్శక నిర్మాతలు దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 14న సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటు హృతిక్ రోషన్, అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి ప్రమోషన్ కోసం జూలై చివరి వారం నుండి డేట్స్ అడిగారు మేకర్స్. కేవలం ముంబై మాత్రమే కాదు, ఇండియాలోని మేజర్ సిటీస్ అన్ని ప్రమోషన్ పేరుతో దండయాత్ర చేయబోతున్నారు హృతిక్, తారక్. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అయితే మొన్న టీజర్ విడుదల కానంత వరకు అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే టీజర్ వచ్చిందో బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాకు డీల్స్ బాగా తగ్గుతున్నాయని బిజినెస్ సర్కిల్స్లో వినిపిస్తున్న సమాచారం. చాలా వరకు వీక్ స్టోరీతోనే ఈ సినిమా వస్తుందని బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా వార్ సినిమా కథనే ఇందులో కూడా కంటిన్యూ చేస్తున్నారని, కొత్తగా ఏమీ ఉండదు అంటున్నారు. మొన్న టీజర్ చూసిన తర్వాత కూడా ఇదే విషయం అర్థమైంది. సేమ్ మళ్ళీ హృతిక్ రోషన్ రా ఏజెన్సీకి దూరంగా ఉంటాడు. అతడిని పట్టుకోవడానికి ఒక స్పై రా ఏజెంట్ రంగంలోకి దిగుతాడు. మొదటి పార్ట్లో టైగర్ ష్రాఫ్ ఆ పని చేస్తే, రెండవ పార్ట్లో ఆ బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నాడు. షూటింగ్ మొత్తం అయిపోయినా కూడా కొన్ని సీన్లు రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దాంతోపాటు విజువల్ ఎఫెక్ట్స్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు. టీజర్లో ఏ అంశాల మీద నెగిటివిటీ వచ్చిందో వాటన్నింటినీ రీచెక్ చేసుకుని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రోడక్ట్ ఇవ్వాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. బ్రహ్మాస్త్ర లాంటి సినిమా తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అయాన్ ముఖర్జీ. ఆగస్టు 14న వార్ 2తో పాటు రజనీకాంత్ కూలీ సినిమా కూడా విడుదల కానుంది. దాని మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అది కూడా మల్టీ స్టారర్ సినిమానే. అందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఇటు కూలీ, అటు వార్ 2 సినిమాల మధ్య యుద్ధం బాగానే జరగబోతుంది అనే విషయం అర్థమవుతోంది. రీషూట్ చేసిన తర్వాత వార్ 2 కొత్త టీజర్ విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు. మరి అది ఎలా ఉండబోతుందో చూడాలి.